జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. ఈరోజు టాపిక్ రాబోయే తరాల కోసం జనసేన. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కంటెంట్ అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, లైక్ మాత్రం చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక కంటెంట్లోకి వెళ్దాం. మనలో చాలామందికి తెలుసు, బయట గరికెగడ్డి పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదని, అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత త్వరగా మంచివాడు అభివృద్ధి చెందడని తెలుసు. కానీ అదేం విడ్డూరమో జనసేనను విమర్శించే వారికి ఈ మాత్రం కూడా తెలియదు. రాజకీయాల్లో మార్పు రావాలంటే అవినీతి అక్రమాలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ రావాలి. కేవలం మీకోసమే కాదు, మీ తర్వాతి తరాల తలరాతలు మార్చాలంటే కూడా ఒక కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. సైద్ధాంతిక బలం ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టే జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం జనసేనకు ఇవ్వండి. కళ్యాణ్ గారి కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతున్నాం. అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు. అధికారం చూడని కులాలను అధికారంలో కూర్చోబెడుతుంది జనసేన. రాజకీయాల్లో జవాబుదారీతనం కోసం జనసేనను గెలిపించండి. చాలామంది కష్టాలు కన్నీళ్లు చూసి కేవలం మాటలు కాకుండా చేతనైనంత సాయం చేయగలమా, పోరాటం చేయగలమా, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడగలమా అని సుదీర్ఘంగా ఆలోచించి జనసేన పార్టీ స్థాపించారు కళ్యాణ్ గారు. రాబోయే తరాలు చర్చించుకునే చరిత్ర పుటల్లోనే కాదు, భవిష్యత్ దర్శనంలో కూడా అజరామరంగా నిలిచిపోయే వ్యక్తి, శక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు ఫ్రెండ్స్? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేయటం వల్ల వీడియో మీరు పూర్తిగా చూసినట్టు నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించాలి. ఒక్క ఏకైక లక్ష్యంతోనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. చివరిగా ఒక మాట, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఓటు వేయటం అంటే మొక్కకు నీళ్లు పోయటమే. అది భవిష్యత్తులో మహావృక్షమై సామాన్యులకు నీడనిస్తుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.